డికే చైతన్య జనసేన పార్టీకి ముఖ్యంగా ఉమెన్స్ పవర్కి తెలియజేయడం కోసం ఆవిడ చాలా కష్టపడి పిఠాపురంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని, ముఖ్యంగా ఎంతోమంది మీరు ఇక్కడికి వచ్చి పనిచేయడం ఏంటి, మీ జిల్లాకి వెళ్ళి పనిచేయచ్చు కదా, మీకు ఇక్కడేం పని అని చెప్పి కొంతమంది పార్టీలో వాళ్ళు కూడా ఆమెను ఇబ్బంది పెట్టినా సరే, ఆమె పవన్ కళ్యాణ్ గారి కోసం నేను పనిచేస్తున్నాను, మీకోసమో ఇంకొకళ్ళ కోసమో వాళ్ళ కోసమో ఆఖరికి నా కోసమో కూడా నేను పని చేయట్లేదు, నేను పవన్ కళ్యాణ్ గారిని గెలవాలని కోరుకుంటున్నా, దానికోసం నేను ఇక్కడే ఉండి ఎంత ఖర్చు అయినా సరే జాగ్రత్తగా ఆయన్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను, నాకు మండలం కేటాయించారు, ఆ మండలానికి సంబంధించి బాధ్యతగా అక్కడ వాళ్ళకి కార్యకర్తలకు ఏం కావాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని ప్రతిరోజు అక్కడే ఉండి, అది కూడా ఆవిడ సొంత టీముని తీసుకొచ్చి వాళ్ళకి శాలరీలు ఇచ్చి, ఆవిడకు అక్కడ కూడా చాలా మందికి అనేకమైన అన్నదానాలు కావచ్చు, అనేకమైన సేవా కార్యక్రమాలు పిఠాపురంలో చేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఒక మూల కారణమైనటువంటి వ్యక్తి డికే చైతన్య గారు. డికే ఆదికేశవ నాయుడు గారు మనందరికీ తెలుసు. ఆయన గతంలో టిటిడి చైర్మన్ గా, రాజ్యసభ సభ్యుడిగా అనేక రాజకీయ పదవులు అధిరోహించి, రాజకీయ ఉద్దండులు సైతం, ముఖ్యంగా ఎంతో మంది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సైతం వాళ్ళ నాన్నగారి ముందు ఇలా చేతులు కట్టుకుని నిలబడేవారట. అలాంటివి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె చాలా ఇబ్బంది పడుతూ, చాలా మందితో మాటలు పడుతూ, పిఠాపురంలో చాలా సిన్సియర్గా కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, ఆ గెలుపు ఎంత ఆంధ్రప్రదేశ్కి అవసరమో తెలియచేస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ ఆమె ఈరోజు తుడా చైర్మన్గా ఆవిడకి అవకాశం ఇస్తారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా నిన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఇస్తారు అన్న వార్తలు అయితే కూడా గతంలో కూడా వచ్చాయి. దీనికి సంబంధించి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఒక కొద్ది రోజుల్లో మాత్రమే దానికి సంబంధించి రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే తుడా చైర్మన్ కంటే అక్కడ ముఖ్యంగా తిరుపతికి సంబంధించి ఆమె గనక అవకాశాలు ఇస్తే నిస్వార్థంగా, డబ్బు మీద ఆశ లేదు, పదవి మీద ఆశ లేదు, చాలా హ్యాపీగా, హుందాగా ఒక అద్భుతమైనటువంటి పనితీరుని డికే చైతన్య గారు ఈసారి చేసి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుడా చైర్మన్ గా ఆవిడకి అవకాశం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఆవిడ ఆ పదవికే వన్నె తెచ్చేలాగా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు, ముఖ్యంగా ప్రజలకి సేవ చేయాలి ఏదో రకంగా అనేది, నేను అక్కడ పిఠాపురంలో ఆవిడని చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏంటి అసలు ఎంతసేపు ప్రజల గురించి, ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది, మనం ఈ రోజు వీళ్ళకి ఏదైనా చేద్దామా, ఈ రోజు ఈ ఊర్లోకి ఏదైనా చేద్దామా, ఈ ఊర్లో ఇది బాగాలేదంట, ఇది మనం చెయ్యాలి, ఇది చూపించండి మీరు అని చెప్పి టీవీ అంటే మా ఛానల్ తరఫున మీరు ఇది బయటికి తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళ ఇష్యూని బయటికి తీసుకురండి, రేపు పొద్దున మనం వస్తే కనుక డెఫినెట్గా మనం తీసుకెళ్లి చేద్దాం అని ఉద్దేశం ఆవిడ అప్పటి నుంచే ఉందంటే, ప్రజాసేవ మీద ఆవిడకి ఎంత అంకిత భావంతో ఉన్నారనేది ఒక నిదర్శనంగా చూసుకోవచ్చు. ఈసారి తుడా చైర్మన్ గా కనుక ఆవిడకి అవకాశం ఇస్తే నిజంగా డెఫినెట్ గా ఒక అద్భుతమైనటువంటి పనితీరు కనపరిచే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ వారసత్వంగా, ముఖ్యంగా వాళ్ళ తాతగారు ఆదికేశవ నాయుడు గారికి సంబంధించి ఒక మంచి కుటుంబం నుంచి జనసేన పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి నిస్వార్థంగా జనసేన కోసం నిలబడ్డారు కాబట్టి, ఆమెకు కూడా ఒక మంచి అవకాశం ఇస్తే పార్టీలో పనిచేసినందుకు, కష్టపడినందుకు ఆవిడకి కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలాంటి ఆవిడకి నిజంగా రావాలని కోరుకుందాం. జనసేన పార్టీ నుంచి చాలా మంది కష్టపడ్డారు, ఎవరు కష్టపడలేదని ఎవరు అంటలేదు. అలాంటిది ముఖ్యంగా ఒక లేడీ అయి ఉండి ఫ్యామిలీని కూడా వదిలేసి, పిల్లల్ని కూడా వదిలేసి ఆవిడ పిఠాపురంలో అనేక సందర్భాల్లో కష్టపడిన సందర్భాలు చాలా మంది చూశారు. అలాంటి ఆవిడకి వస్తే కనుక నిజంగా వాళ్ళకంటే చేసినందుకు గుర్తించారు అనేది పక్క వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. వాళ్ళు కష్టపడ్డందుకు, ఓకే ఆవిడ కష్టపడింది, దానికి తగ్గ ఫలితం ఈసారి దక్కింది. నిజంగా అది కూడా చిన్న పదవా పెద్ద పదవా అనేది పక్కన పెడితే ఆ మార్క్ చూపించే అవకాశం కనిపిస్తుంది. ప్రజలకి సేవ చేస్తారా లేదా అనే వ్యక్తులు నిజంగా వాళ్ళకి పదవిస్తే ఒక అద్భుతమైనటువంటి పనితీరును కనబరిచే అవకాశం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే అనేక శాఖల మీద ఆయన మార్పు చూపించే ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారో, అదే తరహాలో డికే చైతన్య గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మొన్న హరిప్రసాద్ గారు కావచ్చు ఎమ్మెల్సీగా ఇచ్చారు. అలా కొంతమందికి ఇస్తే కనుక జనసేన పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా వెయిట్ చేసి ఉన్న వ్యక్తులు, కేకే గారు కావచ్చు, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, అలా వీళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎన్నో సంవత్సరాలుగా వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళితే అక్కడికి ఏదో ఒక రకంగా వాళ్ళ కోసం కష్టపడి
పవన్ కళ్యాణ్ గారి గెలుపులు, పార్టీ ఎంతో ఇబ్బందుల్లో కూడా నిలబడినటువంటి వ్యక్తులు ఈసారి జనసేన పార్టీ వాళ్ళని నిలబెట్టుకుంటే ఫ్యూచర్ గా జనసేన పార్టీకి లాభం, అలాగే ప్రజలకి మరింత సేవ చేసే అవకాశం అలాంటి వ్యక్తులకి ఇస్తే మాత్రం మంచిదని నా అభిప్రాయం.